హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇవాళండి హెల్తీగా నువ్వులతో లడ్డు చేసి చూపిస్తానండి. ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు అండి. చాలా హెల్తీ అండి ఇది ఆరోగ్యానికి. ఇలా ఒక బాండీ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఇది హీట్ అవుతూ ఉంటుందండి. నేను ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. 3 ఇలాచీ తీసుకున్నానండి. తర్వాత బెల్లం తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకుంటామో సేమ్ కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. ఇది కాల్షియం ఎక్కువ ఉంటుంది కదండి. ఆరోగ్యానికి ఎంతో హెల్తీ అండి. రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచిది. ఇలాగా నువ్వులు తీసుకోవాలండి. మన దగ్గర తెల్ల ఉంటే తెల్లవి తీసుకోవచ్చు, నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు అండి. ఏ నువ్వులైనా ఒకటే. ఇలా వేంపుకోవాలండి. లైట్గా నువ్వుల్ని లైట్గా వేంపుకోవాలి. అప్పుడు లడ్డు ఇంకా కొంచెం స్మెల్ బాగుంటుందండి. తిన్నికి టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేంపాలండి. స్టవ్ హైలో పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 ఇలాచీ తీసుకొని ఇలా రోట్లో వేసుకొని దంచుకున్నామండి. తర్వాత మనం బెల్లం అండి. నేను ఈ కప్పుతో నువ్వులు తీసుకున్నాను కదండి. నువ్వులకు సరిపడా బెల్లం తీసుకోవాలండి. ఇంతే అండి. ఈ కప్పుతో బెల్లం తీసుకోవాలి. ఈ లోపల ఈ నువ్వులు కూడా వేగాయేమో చూద్దామండి. చూడండి, ఇంకొంచెం వేగాలి. ఇవి చిటపటలాడతాయండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నువ్వులు వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. మనకు అర్థమైపోతుంది నువ్వులు వేగాయని. చూడండి, వేగిపోయాయి కదా. స్టవ్ కట్టేసుకున్నామండి. ఆ వేడికే ఇంకొంచెం వేగిపోతాయి. తర్వాత మనము వేరే ప్లేట్లోకి ఇవి నువ్వులు ఎత్తేసుకున్నామండి. చూడండి, నేను ఈ ప్లేట్లోకి తీసేసానండి నువ్వులు. ఇవి పక్కన పెట్టేసుకున్నామండి. ఇవి చల్లగా అవుతాయి. తర్వాత మనము బెల్లం యాడ్ చేద్దామండి. అదే సేమ్ కళాయి పెట్టేసుకొని బెల్లం వేసేయాలి. మనము దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి. ఇది ఏమీ పాకం అంతా అవసరం లేదండి. సింపుల్గా చిన్న పిల్లలు కూడా చేయగలిగేలాగా చూపిస్తానండి. నేను ఈజీగా చేసేయచ్చు. ఈ బెల్లం కొంచెం కరగాలి అండి. పాకం అవసరం లేదండి. స్టవ్ హైలో పెట్టుకోవాలి. బెల్లం కరగాలి కదా. ఈ బెల్లం కరిగినాక చూపిస్తానండి. ఈలోపు ఇలాచి దంచేసుకున్నామండి. చూడండి, ఇంతలోకి ఈలోపు మన నువ్వులు కూడా కొంచెం చల్లగా అవుతాయి. మన ఇలాచి దంచేద్దామండి. పొడి రెడీ చేసుకున్నాం. చూడండి, మన బెల్లం అంతా కరిగింది కదండి. తర్వాత దీన్ని కొంచెము వడగట్టేసుకోవాలండి. ఏమన్నా ఇసుక అలా ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుందండి. నీట్గా వడగట్టేసుకొని మళ్ళీ వేసుకోవాలి. చూసారా అండి, ఇలా వడకట్టేసుకోవాలి. మనం ఎంత మంచి బెల్లం తీసుకున్నా చూసారా అండి, ఇసుక అంతా ఎలా వచ్చేసిందో. ఇలా వడకట్టుకోవాలండి. లేదంటే పండి కింద పడుతూ ఉంటుందండి తిన్నప్పుడల్లా. నీట్గా వడకట్టేసుకొని ఈ పెనం కడిగి మళ్ళీ పెట్టుకున్నామండి. చూడండి, మన పెనం క్లీన్ చేసుకోవాలండి వాటర్ వేసి. తర్వాత మనం ఇందాక వడకట్టి పెట్టేసుకున్నాం కదా బెల్లము, ఇది దీంట్లో వేసేద్దామండి. చూడండి, ఇలా వేసుకోవాలండి. ఈ
ఇప్పుడు ఈ పాకము కొంచెం దగ్గరికి పడాలండి. పాకం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, మనము ఇలాచీ ఇలాగా దంచి పెట్టుకోవాలండి. దీన్ని కూడా వేసేద్దాం. ఇలాచీ వేస్తే లడ్డూలు చాలా బాగా వస్తాయండి ఫ్లేవర్గా తిన్నప్పుడు. ఇంకొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనము వెత్తి నువ్వులు వేసేద్దామండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉండాలండి. పాకం దగ్గరికి రావాలి ఇంకొంచెము. తర్వాత మనము గీ వేసుకున్నామండి 1 స్పూను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, అందుకే గట్టిగా ఉంది. గీ కూడా వేసుకున్నామండి. లడ్డు తినేటప్పుడు మరీ గట్టిగా లేకుండా గీ యాడ్ చేసుకుంటే స్మూత్గా బాగా వస్తాయండి లడ్డూలు. ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి గీ కూడా. తర్వాత మనం నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవి నువ్వులు కూడా వేసేద్దామండి. నువ్వులు వేసిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. ఈ పాకంలో నువ్వులు మిక్స్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ అలా ఉడకనిద్దామండి పాకంలో నువ్వులను. చూడండి, ఇది దగ్గర పడుతుంది కదండి. దగ్గర పడేటప్పుడు మనం దీంట్లో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులలో కొన్ని పల్లీలు, కొన్ని మంచి పప్పులు, చట్నీ పప్పులు అంటారు కదండి, అవి కూడా కొన్ని వేసామంటే అవి కొన్ని ఇవి కొన్ని ఇలా పొట్టు తీసి పల్లీలు కొన్ని, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి తినేటప్పుడు, పంట కింద పడేటప్పుడు. చూడండి, నేను కొన్ని చట్నీ పప్పులు, కొన్ని పల్లీలు కూడా వేస్తున్నానండి. మనకి ఇవి వద్దు అనుకుంటే ఉత్త నువ్వులతో కూడా చేసుకోవచ్చండి లడ్డు, బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అలా కలిపెట్టేసిన తర్వాత స్టవ్ కట్టేసుకున్నామండి. దగ్గరకు వచ్చేసింది కదా. మనం కావాలంటే లడ్డు కట్టుకోవచ్చండి, లేదంటే కూడా పల్లి పట్టీలాగా కూడా చేసుకోవచ్చండి. మన ఇష్టమేనండి, ఏదైనా. మన పిల్లలు ఏది ఇష్టంగా తింటారో చూసుకొని అలా రెడీ చేసుకోవడమే. చూడండి, దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నామండి. సో స్టవ్ కట్టేసానండి. తర్వాత మనము దీన్ని కొంచెం లైట్గా స్టవ్ మీద నుంచి దించేసుకున్నామండి. కొంచెం మనము చేతికి వేడి ఎంతైతే పట్టుకోగలమో అంత చల్లగా అయిపోయిన తర్వాత మనము లడ్డు చుట్టేసుకోవడమేనండి.
ఒక 5 మినిట్స్ అలా వదిలేసి లడ్డు కట్టేసుకున్నాం. మరీ చల్లగా అయిపోతే మన లడ్డు చేతికి రాదండి. ఒక 5 మినిట్స్ అలా కొంచెం చల్లగా అయిన తర్వాత లడ్డు కట్టేద్దామండి. చూడండి, ఇలాగా వేడి తగ్గే వరకు కొంచెం వెయిట్ చేయాలండి. తర్వాత మనము కొంచెం వేడి మన చేతికి ఎంత అయితే పడుతుందో అప్పుడు మనము ఇలాగా కొంచెం గీ కానీ కొంచెం తేమ కానీ చేసుకుంటూ మనం లడ్డూలు చుట్టేసుకోవడమేనండి. మనకి ఏ సైజులో కావాలో చూసుకొని ఆ సైజులో చుట్టేసుకోవాలి అన్ని లడ్డూలు. చూడండి, ఎంతో ఈజీగా ఉండే మన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి ఇది లడ్డు. ఏ పాకం లేకుండా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలిగే లడ్డు అండి. ఒక లడ్డు తింటే కడుపు నిండిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలు వచ్చే టయానికి ఇస్తే పిల్లలకు చాలా హెల్దీ అండి. రోజుకొక లడ్డు అలవాటు చేస్తే ఎంతో హెల్దీ కదా. అంతే అండి, సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.